హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా! నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను. అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ కాదు మాకిది. అందుకని ఫాస్టింగ్ ఉండాలి. అంటే తద్దికి ఉన్నట్టే ఇది కూడాని కార్తీక పౌర్ణమి రోజు. కానీ తద్దికి ఎర్లీ మార్నింగ్ లేచి తినడం అనేది ఉంటది. కానీ కార్తీక పౌర్ణమికి అలా కాదు. మార్నింగ్ లేచిన తర్వాత పూజ చేసుకొని దేవుడికి ఫాస్టింగ్ ఉంటున్నామని చెప్పుకొని ఫాస్టింగ్ స్టార్ట్ చేయడము. అండ్ ఈరోజైతే మాకు మార్నింగ్ పూజ కాకుండా ఆఫ్టర్నూన్ టెంపుల్‌కెళ్ళి కందగొడుగు అవన్నీ ఇప్పిస్తారు. అది వీడియోలో చూస్తా గాని. మార్నింగ్ లేచిన తర్వాత పూజకైతే రెడీ అయిపోయాము. ఇక్కడ మా అమ్మయితే కాళ్ళకి పసుపు రాస్తుంది. మస్ట్ అండ్ షుడ్ కదా! పూజ చేసుకునేటప్పుడు కాళ్ళకి పసుపు రాసుకోవడం. నేను రెడీ అయ్యి వచ్చేలోపు మా అమ్మ అన్నీ సెట్ చేసేసిందనమాట. అన్నీ ఫస్ట్ ముందు మా అమ్మే చేసి పెడతది. తర్వాత నేనొచ్చి పూజ చేసుకుంటాను. ఫస్ట్ మా అమ్మ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చేసుకుందాం కదా అని చూస్తున్నాను. చాలామంది మార్నింగు కాలువ దగ్గరికెళ్ళి దీపాలు పెడతారు. మేమైతే కాలువ దగ్గరికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే చేసేసుకుంటున్నాం. చిన్నప్పుడైతే కాలువ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. అండ్ అంత బాగుంటలేదు కూడా రేవులు నీట్‌గా ఉండట్లేదు. సర్లే అని ఇంటి దగ్గరే చేసేసుకుందామని ఇంటి దగ్గరే పూజ కంప్లీట్ చేసుకున్నాం. తులసి కోట దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇలా గిన్నెలో వాటర్ వేసి దీపాలు దాంట్లో అయితే వేసేసాము. కొంతమందికైతే కార్తీక పౌర్ణమి రోజు నోములుంటాయి. మా అమ్మ వాళ్ళకి అలా కాదు. కార్తీక మాసంలో వచ్చే మూడో సోమవారం రోజు నోములుంటాయి. కేదారేశ్వర నోములంటారవి. ఈ సోమవారం నేను ఆ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. ఫైనల్లీ మా పూజ అయితే ఇలా అయింది. మీరు కూడా కార్తీక పౌర్ణమి చేసుకున్నారా? ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంటి దగ్గర పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా స్ట్రీట్‌లో ఉండే శివాలయం దగ్గరికెళ్ళాము. అక్కడ కూడా దీపారాధన చేసుకొని దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ ఎదురుగుండా అయితే రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఉంటాయి. అక్కడైతే దీపారాధన చేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇక్కడ మధ్యాహ్నం టెంపుల్‌కెళ్ళడానికి ఇయన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నది గుమ్మడి పువ్వు, కాయ, పువ్వు కలిపి ఉన్నది ఇవ్వాలంట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! అది పువ్వు ఎండిపోయింది. అలాంటివి ఇవ్వకూడదు. ఇది మరీ చిన్నగా ఉంది కదా! ఇక్కడ చూడండి ఫ్లవర్ కరెక్ట్‌గా వచ్చి పువ్వు ఉన్నది. ఇలాంటియే ఇవ్వాలంట. పువ్వు, కాయ కలిపి ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ మా అమ్మ అయితే టెంపుల్‌కి వెళ్ళడానికి ఇవన్నీ రెడీ చేస్తుంది. అరటిపళ్ళు, గుమ్మడికాయ, ఇంకా ఫ్రూట్స్, కంద మొక్కలు, పసుపు మొక్కలు ఇవన్నీ ఇప్పిస్తారు. అవన్నీ మనమే మోయాలనమాట. 5 కొబ్బరి బొండాలుంటాయి ఇంకా ఇవే కాకుండాని. టెంపుల్‌కెళ్ళిన తర్వాత 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ 3 ప్రదక్షిణలు చేసినప్పుడు ఇవన్నీ మోసుకుంటూ వెళ్ళాలనమాట. అండ్ ఇప్పుడు మనకి ప్రధానం చీర ఉంటది కదా! అవే కట్టుకోవాలి. ఇక్కడ మేము 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఇవన్నీ ఇవ్వడానికి వచ్చేసాం. చెప్పడం మర్చిపోయాను. బియ్యం కూడా ఇస్తారు. బియ్యం పళ్ళెంలో ఏసిస్తారు. ఇంకా నాకు మోయడానికి కుదరదు కదా అని చెప్పేసి మా అమ్మ కవర్‌లో పెట్టేసింది. అండ్ బొండాలు ఇలా సంచిలో ఏసుకొని వచ్చేసాము. ఈజీగా ఉంటది కదా! ప్రదక్షిణలు చేసినప్పుడు పట్టుకోవడానికి అని చెప్పేసి. చాలామంది బియ్యం కూడా పళ్ళెంలో ఏసి పట్టుకొచ్చారు. నాకైతే కొంచెం ఈజీగా అనిపించింది. అక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నాం. 365 ఒత్తులు వెలిగిద్దామని చెప్పేసి. అసలు టెంపుల్ ఖాళీ లేదు. చాలామంది ఉన్నారు. నేమిప్పించారు కదా మాకిలాగా కందగొడుగు అవన్నీ. అయి అలా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి హారతి అయితే ఇచ్చేసాము. ఇక్కడితో పూజ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఇక్కడే కాకుండా ఇక్కడ వాసవిమాత గుడిది. దీనికి క్షేత్రపాలు కూడా అయిన జనార్దన స్వామి టెంపుల్‌కి కూడా వెళ్ళాలి. అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు నేను. నార్మల్‌గా వెళ్ళొచ్చేసాను అంతే. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ నా లుక్ అయితే ఇలా ఉంది. నేను గెట్ రెడీ విత్ మీ చేశాను. ఎవరైనా చూడకపోయింటే చూసేయండి. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో అసలు టెంపుల్ ఖాళీ లేదు. ఇది వాసవిమాత గుడి. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. లాంగ్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను ఈ టెంపుల్ గురించి. ఎక్కడెక్కడి నుంచో వస్తారో. మా అమ్మని వీడియోలో నవ్వమ్మా అంటే అస్సలు నవ్వదు. ఎప్పుడు సీరియస్‌గానే చూస్తది. నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా కనీసం తిరిగి చూడమ్మా అని కూడా చూస్తలేదు. ఇప్పటికే లేట్ అయిపోయిందని కంగారు పడుతుంది. నెక్స్ట్ జనార్దన స్వామి టెంపుల్‌కి వెళ్ళాలి. మళ్ళీ మా స్ట్రీట్‌లో ఉండే శివాలయంకి వెళ్ళి అక్కడ కూడా బియ్యం, ఫ్రూట్స్ ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి. మేము ఇంటికి వచ్చేసరికి మా స్ట్రీట్‌ని అయితే ఇలా రెడీ చేశారు. దీపాలు పెడతారు మాకు ఇలాగా కార్తీక పౌర్ణమి రోజుని. యాక్చువల్లీ మా స్ట్రీట్‌లో చేసి ఇలాగా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ పెట్టారనమాట. భలే నచ్చింది నాకైతేని. అందరూ ముగ్గులు భలే పెట్టుకున్నారు. చాలా బాగుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోలు తీయడమే పని అయిపోయింది నాకు. కొంతమంది సపోర్ట్ చేస్తే కొంతమంది వింత జీవులు చూసినట్టు చూస్తారు. ఈయన హాయ్ చెప్పరా అని ఎన్ని సార్లు అడిగాను అసల. ఆడి పనిలో ఆడు బిజీగా ఉన్నాడు. హాయ్ చెప్పరా అని అడిగిన ప్రతిసారి ఏదో వింత జీవిని చూసినట్టు చూస్తున్నాడు. అందరిది ఓ బాధ అంటే మా అమ్మది ఒక బాధ. లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా టెంపుల్స్‌కి అవి వెళ్ళాలి కదా అని చెప్పేసి గబగబా వెళ్ళిపోయింది. నేను ఇంకా వీడియోలు తీసుకుంటూ సానిగా వెళ్తున్నాను వెనకాల. ఇక్కడ జనార్దన టెంపుల్‌లో దర్శనం అయిపోయింది. ఇవి అయితే ఆకాశ దీపాలు అంటారు. తెలుసా మీకు ఇవి? కార్తీక మాసంలో ధ్వజస్తంభానికి అయితే పెడతారనమాట ఆ దీపాలని. నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నేను శివాలయంలో కూడా వెళ్ళి అక్కడ కూడా బియ్యం అవన్నీ ఇచ్చేసి వచ్చాను. తర్వాత ఇక్కడ దీపాలు వెలిగిద్దాం రీల్స్ చేసుకుందామంటే అందరూ వచ్చి అక్కడే వెలిగించారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకున్నాను అనమాట రీల్ చేయడానికి.
నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చంద్రుడిని చూసి పూజ చేసుకోవాల్సింది ఉంది కదా! పూజ కోసం అయితే మా అమ్మ అన్నీ రెడీ చేస్తుందనమాట. ఫస్ట్ పీటనైతే కడిగేసింది నీట్‌గా. తర్వాత పసుపు రాసి దాని మీద ముగ్గు పెట్టాలనమాట. బియ్యం పిండితో ఇలాగా ముగ్గు పెడతాము. అండ్ ఇక్కడ శివుడు, పార్వతి ఫోటో పెట్టి అద్దంలో చంద్రుడికి పూజ చేయాలనమాట. అండ్ అద్దం పెట్టేది కూడా శివుడు, పార్వతి పక్కన వచ్చేలాగా అరేంజ్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తాను ఎలా పెట్టుకున్నామన్నది. అండ్ పీట పెట్టే ప్లేస్‌లో కూడా కింద ముగ్గయితే పెట్టేసాము. నెక్స్ట్ ఇక్కడ ముగ్గులో కొంచెం పసుపు, కుంకుమ అక్షింతలు ఏస్తాం ఇలాగా. తర్వాత దేవుడి ఫోటో పెట్టేసి మొత్తం పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలనమాట. మేమిది సెకండ్ ఫ్లోర్‌లో చేసుకున్నామనమాట. మాకు కిందకైతే దేవుడు కనిపించడు అన్ని బిల్డింగ్‌లో ఇటు సైడు. ఇంకో ఇక్కడ చూపిస్తున్నాను కదా అద్దంలో చంద్రుడు అలా అద్దంలో కనిపించేలాగా దేవుడి ఫోటో పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడిని అయితే చేసుకుంటున్నాను. మేము పైన చేసుకుంటున్నాం కదా! కొన్ని మర్చిపోతే అన్న పాపం మా అమ్మ ఎళ్లి తెచ్చింది. నాకసలు ఓపిక లేదని చెప్పేసరికి. యాక్చువల్లీ నేను తిరగాలి కానీ మా అమ్మ తిరిగింది నా కోసం. పూజకి కావాల్సినవి కొన్నయితే తెచ్చుకున్నాను గానీ మిగతాయన్నీ మా అమ్మే తెచ్చింది. తర్వాత దేనికో అవసరమైతే కిందకెళ్ళింది. ఈలోగా నేనైతే ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఫస్ట్ దీపారాధన చేసుకొని ఇక్కడ ఫస్ట్ వినాయకుడికి పూజ చేసి తర్వాత శివుడు, పార్వతి చేసి చంద్రుడికి కూడా పూజ చేస్తామనమాట. అద్దంలో చంద్రుడు చూసుకొని పూజ చేసుకుంటే మనకి ఇక్కడితో పూజ కంప్లీట్ అయినట్టు. తద్దికి చేశాను కదా నేను వాటర్ పట్టుకొని 3 టైమ్స్ తిరిగి అక్షింతలు నెత్తి మీద వేసుకొని ఆ వాటర్ తాగాలని చెప్పేసి ఇక్కడ కూడా అంతేనమాట. చంద్రుడిని చూసి చంద్రుడికి పూజ చేసుకున్న తర్వాత అలా 3 టైమ్స్ వాటర్ తాగిన తర్వాత మన ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ మా పూజ అయితే ఇలాగ అయ్యింది. ఇదే మా స్ట్రీట్‌లో ఉండే శివాలయం టెంపుల్. ఇక్కడి నుంచి అయితే దీపాలు పెట్టడం స్టార్ట్ చేశారు. మా స్ట్రీట్ చివరి దాకా ఉంది. అండ్ మా పక్క స్ట్రీట్ వాళ్ళు కూడా పెట్టారు. మా పక్క స్ట్రీట్‌లో అయితే శివాలయం కొత్తగా కట్టారనమాట. అక్కడైతే ఇంకా బాగా చేశారు. ఇది పుట్ట పెట్టి పాములు కూడా పెట్టారు. నిజం పాముని. అది వీడియో మధ్యలో వస్తది చూడండి. మా స్ట్రీటే కాకుండా మా పక్క స్ట్రీట్స్ ఉంటాయి. కంబాలవారి వీధి, జవ్వాదివారి వీధి అని. అక్కడైతే చాలా బాగా చేస్తారు. డెకరేషన్స్ గానీ, ఐస్‌తో శివలింగాలు చేస్తారు. చాలా బావుంటది. కానీ ఈ ఇయర్ పెట్టలేదు. మిస్ అయిపోయాము. నెక్స్ట్ ఇయరే చూడాలి ఇంకా. నెక్స్ట్ ఇయర్ ఎక్కడుంటానో తెలీదు. ఈ ఇయర్ అయితే స్వామి మాలేసుకోవడం పౌర్ణమికి ఉపవాసం ఉండాలి కదా! ఇంక ఇక్కడ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ ఎక్కడుంటానో తెలీదు. మేబీ ట్రై చేయాలి ఇంకా నెక్స్ట్ ఇయర్. ఇక్కడ ఉంటే గనుక ఖచ్చితంగా వీడియో పెడతా. ఈ సోమవారం మా అమ్మ వాళ్ళకి కేదారేశ్వర నోములు ఉంటాయి. ఫుల్ వ్లాగ్ పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ కృష్ణుడి విగ్రహం నాకు బాగా నచ్చింది. నాకైతే ఎప్పటి నుంచో ఆశ కృష్ణుడి విగ్రహం కొనుక్కోవాలని. కానీ రేట్లు ఆకాశంలో ఉంటాయి. మన బడ్జెట్‌లో అయితే కష్టం. ఏమో చూడాలి ఎప్పటికవుతదో ఏంటో. ముగ్గులు అయితే బాగా పెట్టారు కదా అందరూని. నాకైతే భలే నచ్చినియి. నాకు డిజైన్స్ పెద్ద రావు. చుక్కల ముగ్గులు ఎక్కువ పెడతాను నేను. ఈ డిజైన్స్ అయితే భలే నచ్చినియి నాకు. బాగున్నాయి భలేగా నీట్‌గా. చాలా బాగా పెట్టారు. చిన్న ముగ్గు పెట్టినా, పెద్ద ముగ్గు పెట్టినా దీపాలుంటే కళ వేరేలా ఉంటది. నాకు ఇలా ముగ్గులో దీపాలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అసలని. దీపావళి అయినా సరే అందరూ క్రాకర్స్ కాల్చుతా ఉంటే నాకైతే ఇలా ముగ్గు పెట్టి దీపాలు పెట్టుకోవడం ఇష్టం. లాస్ట్ దీపావళి వ్లాగ్‌లో కూడా ముగ్గు పెట్టి దీపాలు పెట్టుకున్నాను గానీ క్రాకర్స్ ఎక్కువ కాల్చలేదు. క్రాకర్స్ ఎక్కువ కాల్చకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి స్వామి రాలేదని కొంచెం ఫీలింగ్ ఉండే. బట్ ఓకే. అమ్మాళ్ళతో కలిసి చేసుకున్నాను కదా! హ్యాపీగా అనిపించింది. బట్ ఎక్కువ నేనైతే నార్మల్‌గా కూడా క్రాకర్స్ ఎక్కువ కాల్చను. ఇష్టం ఉండదు. పొగొచ్చేసి కొంచెం అదో రకంగా ఉంటది. అందుకని ఎక్కువ క్రాకర్స్ కాల్చను. ఇవైతే మా స్ట్రీట్‌లో పెట్టినవి కాదు. బజార్‌లో పెట్టినవనమాట. మెయిన్ రోడ్‌లో సైడ్‌కి పెట్టారు. అయ్యప్ప స్వామి మండపం పెట్టి చాలా చేశారు. అండ్ ఎదర శివుడిది విగ్రహం గూడా పెట్టారు లింగము. అయి తీయలేదు నేను. ఇక్కడ షాప్స్ ముందు ఇలాగా విగ్రహాలు పెట్టి దీపాలు పెట్టారు. చాలా బావుంది వ్యూ అయితే. ఆపోజిట్ సైడ్ కూడా పెట్టారు గానీ తిరగడానికి ఓపిక లేక ఇంక వీడియో తీయలేదు. అందులోను నేను మా గాయత్రి ఉపవాసం ఉన్నాము. మేమిద్దరము లల్లి ఎళ్ళామన్నమాట ముగ్గురం కలిసి. ఇక్కడ పాము చూడండి ఎలా ఉందసలని. పుట్టపెట్టి పాము పెట్టారన్నాను కదా! ఇక్కడే. అస్సలా దాన్ని చూత్తే భయమేత్తుంది నాకైతే. మా లల్లి పాపకసలు భయం లేదు. అలాగే చూస్తుంది దానంక. అది గాని లేస్తే అసలు మన పరిస్థితి ఏంటా అనిపిచ్చింది. ఇది లింగాల వీధిలో చేశారు. కొత్తగా శివాలయం ఓపెన్ చేశారన్నాను కదా! అక్కడమాట. చాలా బావుందసలని విగ్రహాలన్నీ పెట్టి చాలా నీట్‌గా చేశారు. భలేగుంది. వినాయకుడి విగ్రహాలు, దుర్గమ్మ విగ్రహం, ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇవన్నీ పెట్టారు. ఇది గుడి రీసెంట్‌గానే రీఓపెన్ చేశారు. అంటే ఇయర్ స్టార్టింగ్‌లో పెట్టారనమాట. పాత గుడిని మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. మేము దీపాలు చూసి అలా ఎళ్ళొచ్చేలోపు పాము పడుకుంది. ముందు చూస్తేనేమో ఫుల్ పడగిప్పేసి చూస్తా ఉంది. ఇప్పుడు చూడండి సైలెంట్‌గా పడుకుంది. మా లల్లి పాప అయితే అసల ఫోన్ కొనేదాకా ఊరుకోలేదు. ఇంట్లో దెబ్బలాట మరొచ్చింది ఫోన్ కొనుక్కోవడానికని. ముందు వాళ్ళ తాతయ్య చూసొచ్చేసింది. కానీ నాకు ఫోన్ కావాలని చెప్పేసి మళ్ళీ వచ్చింది మాతో పాటు. ఫోన్ తీసుకున్న తర్వాత చూడండి ఫుల్ ఖుషి అయిపోయింది. ఫోన్‌తో చూడండి ఎలా ఆడుతుందో ఎక్స్‌ప్రెషన్ చూడండి. అది మోగినప్పుడు ఆగిపోగానే రియాక్షన్‌లు ఇస్తది. భలే క్యూట్ ఉంటదసలు. నాకు భలే ఇష్టం ఇది. మీరు కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అంతే ఇంక వీడియో. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్ బాయ్.